చంద్రబాబు నాయుడు వర్క్ బాగుండేది కదా, రుణమాఫీ పథకాలు అన్ని రకాలు బాగున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు. ఇలా ఏం చేస్తాడు? 1,00,000 కోట్లు తిన్నాడు. ఏం చేస్తాడు? 1,00,000 కోట్లు తిన్నారంటున్నారు. అయినా పార్లమెంట్ అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తారు? ఎవరైనా గెలిపించింది నువ్వు, జనం గెలిపించింది అసెంబ్లీకి రాకుండా ఉంటానుక. పాదయాత్రలు ఎవరు చేయమన్నారు? ఉపయోగం ఏమో ప్రశ్నించాలి కదా. గవర్నమెంట్ ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఎందుకు? అసెంబ్లీ రాకుండా బయట తిరిగితే ఉపయోగం ఏముంది? ఆయన మాట్లాడమే రాదు. ఆయనకి ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. ఆయనకి ఏం చేస్తాడు? ఏం మొన్న అక్కడికి వెళ్ళాడు. భగత్ సింగ్ ఎక్కడు? భగత్ సింగ్ ఉరేసుకున్నాడు అంటున్నాడు. భగత్ సింగ్ ఎవరో తెలుసా ఆయనకి అసలుకి? ఏమో ఇప్పుడు రేపు నిలబడే వాళ్ళని బట్టి కదా. చంద్రబాబు నాయుడు వస్తారనుకున్నారు, మరి రేపు ఎలా ఉండిద్దో ఏందో. మరి అందరికీ ఉపయోగపడే పనులు చేయాలా? ఏమంటే ఇప్పుడు వచ్చి ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కో పాలసీ ఉండిద్ది. పాలసీని బట్టి అందరినీ ఉంచాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరికి చేసాము, ఎవరి పని వాడు చేసుకుంటూ పోతే అదే పోతుంటుంది. కొన్ని జిల్లాలకి పరిమితం అయిందని కొంతమంది అంటారు, కానీ టెక్నికల్గా స్ట్రాంగ్గా చేశారని నేను అనుకుంటున్నాను. కానీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కదా. సో ఆల్రెడీ సగం డెవలప్ ఉంది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎవరు వస్తున్నా అనేది నా ఒపీనియన్. అంతే అంటే నదులు అభివృద్ధి చెందితే అది ఇంకే సంవత్సరం అయిపోయింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆయన మొత్తం అమ్మేస్తాడు. ఇంతకుముందు చూసి లాన్ ఉన్నప్పుడే అమ్మేసాడు, దోచుకున్నాడు. ఆయన బాగా ఒక రంగం బాగానే ఉంది. ఆయన ఉన్నప్పుడే దోచుకున్నాడు. ఇప్పుడు ఇతను ఉంటే మొత్తం అమ్మేస్తాడు. ఇప్పుడు పోలవరం కానీ అమరావతి కానీ రూపాయి అయిపోయినా కేంద్రం కడుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంది. ఈ లోటు బడ్జెట్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు నవ్వులు వస్తున్నాయి. టీడీపీ వైసీపీ ఉండేది, ఆయన ఉండదు. అదే 2 జిల్లాల్లో ఉండిద్ది, కానీ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో కొంచెం ఉండొచ్చు. ఇంకా ఇటు సైడే ఉండదు. ఇప్పుడు ఉండే కంటిన్యూ చేస్తే చాలు, అవసరం లేదు. ఎవరు ఇచ్చారు? అసలు ఇండియాలో ఎవరెవరు నిరుద్యోగ మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తుంది. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు నిరుద్యోగ వృత్తి. లోటు బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్లోనే వస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఉంది ఇండియాలో? మీకు తెలుసుగా. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన మామూలుగా ఏదైనా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఏ పనైనా బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడుది. ఈసారి చంద్రబాబు నాయుడు రావడం కూడా ఖాయం. జనాలకు డాక్టర్ గ్రూపులు కానీ ఏ పనికైనా చంద్రబాబు నాయుడుది, కరెంటు కానీ దేనికైనా బాగుంది చంద్రబాబు నాయుడుది. ఆయన వచ్చి శాస్త్రంగా ఇంతకు మాత్రం చేయలేడని మాకు ఆలోచన. చేసేవాడిని బ్రహ్మాండంగా ఉంది ఆ పని మట్టికి. చేసే మనిషి ఉన్నాడు కదా, చేసేవాళ్ళని వదిలిపెట్టుకొని కొత్త వాళ్ళ కోసం దేవుడు ఆడుకోవటం. దీనికి చేసేవాళ్ళనే అనుకుంటే మళ్ళీ ఉపయోగపడతాడు మనకు. విజయవతిని ముందు పోలవరం వాటర్ వస్తే నీ పొలం పండింది, లేకపోతే పండేది కాదు. కరువులో కూడా నీళ్ళు ఇస్తున్నాడు మాకు. దానివల్ల మాకు సేఫ్. మేము టీడీపీ. ఎవరైనా బాగుండేది. 7 కమ్మగా నీళ్ళు వచ్చినాయి, కమ్మగా పండింది. ఎవరైనా చేసేవాడు ఉంటే కమ్మగా ఉంటుంది. అంత మాత్రపోడు లేడు ఆయన, మాత్రపోడు. అది లెక్క. ఎవరొస్తే తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. అవన్నీ జరిగే పని కాదు. ఎందుకని ఏముందయ్యా, ఆయన అక్కడ నుంచి కమ్మగా నీళ్లు రానిచ్చాడు, లేకపోతే అసలు నీళ్ళు వచ్చేవి కాదు పరిస్థితి. ఇక్కడ ఎక్కువ తెలుగుదేశమే ఉంది, చంద్రబాబు నాయుడుకే ఉంటుంది. అది చంద్రబాబు రావాలి. చంద్రబాబు మాకు మంచి పనులు చేశాడు. ఏం చేశాడంటే కమ్మంగా పింఛన్లు ఇస్తున్నాడు, కమ్మంగా డౌన్లు ఇస్తున్నాడు, నీళ్ళు ఇచ్చాడు. నేను మళ్ళా డౌన్ నీళ్ళు గోదావరి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు లేకపోతే ఆయన వస్తేనే మళ్ళీ పనులన్నీ అవుతాయి అనుకుంటున్నాం. చేసే పనులన్నీ ఆయన చేస్తున్నాడు కదా, చేసే పనులు ఆగిపోతాయి. ఆయన వచ్చాడు అనుకో ఈ పనులన్నీ పూర్తి అవుతాయి. తలా సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.